అనేక ఎమ్మెల్సీ పదవులు కానీ అనేక పదవుల పందారం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లక్ష్మీకాంత్ గారు ఒక క్వశ్చన్ నన్ను అడగనివ్వండి. ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయినాయి, ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి కోసం ఆయన రాధా గారి గత ప్రభుత్వంలో మీ పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కంటిన్యూగా క్యాంపెయినింగ్లు కూడా చేసిన పరిస్థితి. 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక పదవి లాంటిది ఏమీ ఇవ్వకపోవడంతో రాధారంగ మిత్రమండలి కావచ్చు, రంగా గారి అభిమానులు, రాధా గారి అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమా కాదా? దీన్ని టీడీపీ గమనించాలా లేదా? అంటే మీరు మిత్రపక్షంలో ఉన్నారు కదా అని మీరేం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే మరి అవతల వాళ్ళు కూడా అది ఒక ఆయుధంలాగా తయారవుతుంది. మీరేం చెప్తారు? అసలు రాధా గారికి సముచిత స్థానం టీడీపీలో ఉందా? నిజంగా ఆయన టీడీపీ పార్టీ వీడితే అసలు మీ పార్టీలోకి ఆహ్వానించే ధైర్యం మీకుందా? అయిపోయిందండి, నన్ను మాట్లాడమంటారా? ఎస్, మాట్లాడండి. అడిగిన దానికి సమాధానాలు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నా. నిజంగా ఆయన టీడీపీ ఈ మాటకి సమాధానం చెప్పాలి మీరు. ఈ మాటకి నిజంగా ఆయన టీడీపీ వీడితే వేరే పార్టీకి వెళ్లకుండా అసలు జనసేనలోకి తీసుకునే ధైర్యం మీకుందా? జనసేనలోకి అయితే ఆయన రారు కానండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ కూటమి నాయకులు అనేది ఉంది. ఆధిపత్య ధోరణి అనేది ఏ విధంగా ఉందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక నాయకుడు ఆధిపత్యం అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన సమన్వయ నాయకుడు ఇంకొక అతను ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కొంతమందికి పగ్గాలు వెళ్తున్నాయి, కొంతమంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులతో సంప్రదింపులు అనేది చేస్తున్నారు. ఇంతకు ముందు మీతో చెప్పింది కూడా అదే. రాధా గారు చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేసుకుంటూ నాయకులతో లక్ష్మీకాంత్ గారు ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఒక నిమిషం ఆగండి సార్, నన్ను పూర్తి చేయను. కాదు క్వశ్చన్ అడుగుతారంట. అడగండి, మీరు మాట్లాడండి, మీదే టైము. క్వశ్చన్ అడుగుతారు ఆయన. క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ కాదండి, చిన్న సబ్మిషన్ కాదండి. మాట్లాడినవ్వండి, మీకు ఇస్తాను. ఆయన అంటే మాట్లాడినవ్వండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి. ఎస్, కంటిన్యూ చేయండి. మీరు ఆయన మళ్ళీ మాట్లాడతారు, మీరు కంటిన్యూ చేయండి. ఎస్. అయితే నేను చెప్తుంది ఏంటంటే కొంచెం ఆలస్యం అయినా కానీ కూటమిలో భాగంగా ఆయనకైతే పగ్గాలు చేపట్టేదైతే ఖచ్చితంగా చేపడతారు. అది ఒక 6 నెలల్లో 1 సంవత్సరం అనేది అయితే కొంచెం సమయం అయితే ఉంది, అది ఒకటి గ్రహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఆయనకి ఎటువంటి ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది లేదు. ఆయన స్థానం అయితే సముచితంగా టీడీపీలో అయితే కొనసాగుతున్నారు. ఇంకో విషయం, ఆశా గారి విషయం మాట్లాడారు ఇందాక. రంగానాడు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని రాధారంగ మిత్రమండలి సంబంధించిన వ్యక్తులు ఇవాళ రోజున కొంతమంది కనిపించకుండా పోతున్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఆ రాధారంగ మిత్రమండలి అనేది యాక్టివ్ చేసి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ఇంతకు ముందు రంగా గారు ఏ విధంగా అయితే పొడుగు పదిహేను వర్గాల ప్రజల పక్షాన ఏ విధంగా అయితే నిలబడ్డారో అదే విధంగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ యాక్టివ్ అవడానికి అయితే ఇచ్చేశారు. కానీ 3 రోజుల క్రితం నేను ఆశాకరణ గారు భర్త యుగేంద్ర గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం అయితే చెప్పారు. మాకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇంకో విషయం అండి, మేము చిన్న సభ పెట్టుకుంటే కూడా ఇవాళ రోజున డిబేట్ల మీద డిబేట్లు ఎందుకు పెడుతున్నారని మాకు అర్థం కావట్లా. ఆశాకరణ గారు కూడా ఆధారంగా మిత్రమండలికి సంబంధించి యాక్టివ్ పర్సన్స్ మేము ముందుకు తీసుకొద్దాం ఉద్దేశం అయితే మేము పెట్టుకున్నాం. కానీ మేము రాజకీయ ప్రవేశం చేస్తామని అయితే మేము ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆశాకరణ గారు 3 సార్లు కలవడం అయితే జరిగింది ప్రస్తుతం ఇప్పటి వరకు. కింద సంవత్సరం కూడా కలవడం జరిగింది. దానిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇప్పుడు కలవాల. ఆ విషయం అయితే మీరు నోట్ ఇక్కడ ఇంకోటి లక్ష్మీకాంత్ గారు ఇంకొక క్లారిటీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఆపోజిట్లో మీ మిత్రుడిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ యొక్క మరి వాళ్ళకి కోపం రాకూడదనో ఏదో మొత్తానికి కొన్నిటికి మీకు బ్రేకులు పడుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా తీసుకోవాలి అంటే మీ పార్టీలో ఏమన్నా జాయిన్ చేసుకోవాలంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీకి యాక్సెప్ట్ కాకపోతే మీరు తీసుకోలేరా? లేదు అంటే అదేం లేదు, ఫ్రీ హ్యాండ్గా రేపొద్దున మేము తీసుకోగలమనే ధైర్యం మీకు ఉందా? నేను అదే అడుగుతున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే మీరు మీ పార్టీలోకి ఎవరన్నా వస్తారు అంటే మీ పార్టీలో తీసుకునే లోపే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది అడ్డు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారి విషయంలో కూడా, దామచర్ల జనార్దన్ గారి విషయంలో కూడా అక్కడ ఏం జరిగింది మీ పార్టీలోకి తీసుకున్నాక మీ పార్టీ మీద ఎంత స్ట్రెస్ ఉందో మీకు తెలుసు. అసలు
మిత్రపక్షంలో ఉన్నప్పుడు మరి వేరే వ్యక్తుల్ని మీరు తీసుకునేంత ఫ్రీడమ్ మీకుందా, అంత ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట గుర్తించాలి. కూటమి ప్రభుత్వం పడిన తర్వాత, కూటమి అనుకొని మూడు పార్టీలు కలిసి వెళ్ళిన తర్వాత మేము ఒక సమన్వయ కమిటీ, త్రిసభ్య కమిటీ అనేది ఒకటి పెట్టుకున్నాం. అది మీకు తెలుసో లేదో. ఇవాళ రోజున ఏ పార్టీలో అయినా కానీ జాయినింగ్ జరిగినా, ఏ పార్టీలో వ్యక్తులు ఏమైనా తప్పులు చేసినా నిర్దాక్షిణ్యంగా ఫస్ట్ టేబుల్ మీదకి వెళ్ళేది త్రిసభ్య కమిటీకి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది. అంటే 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిర్ణయం అనేది ఆ టేబుల్ నుంచి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు జనసేనలోకి వెళ్తారా, లేదంటే టీడీపీలోకి వెళ్తారా అని కాదు. జాయిన్ చేసుకోవాలంటే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, అంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్ణయం సరే. అది ఒకటి గుర్తాలి. రైట్. లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీకు అన్న మోహన్ రెడ్డి అన్నకి, పెద్దల అన్న సీనియర్ కేఎస్ ప్రసాద్ అన్న